కొన్ని మాటలు మనం చూద్దాం. దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 15వ వచనం అయితే ఒకసారి చదువుదాం. 116వ అధ్యాయము 15వ వచనంలో, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. దేవుని దృష్టికి విలువైనవి, మన దృష్టికి విలువైనవి కొన్ని ఉంటాయి. కానీ మనం సృజించినటువంటి దేవుని దృష్టికి విలువైన వాటిలో ఒకటి చెప్పాడు ఇక్కడ. ఏమండి, మనకి విలువైనవి చాలా ఉంటాయి కదా, కానీ దేవుని దృష్టిలో విలువైనవి కొన్ని ఉన్నాయట. ఆ కొన్నిట్లో విలువైనది ఏమిటయ్యా అంటే దేవుని భక్తుల మరణం అంటండి ఆయనకి విలువైంది. చూడండి, మనకు విలువ లేనటువంటి వాటిని దేవుడు ఎలా మారుస్తున్నాడంటే విలువైన వాటిగా మారుస్తున్నాడు. దేవుని భక్తుల మరణము ఆయన దృష్టికి ఎలాంటిది? విలువైనది. ఎందుకు విలువైనది? ఆయన భక్తులుగా ఉన్నారు కాబట్టి విలువైనది. నాగమ్మ గారు దేవుని నమ్ముకొని దేవుని సొంత రక్షకునిగా స్వీకరించి ఆమె ప్రభు పిలుపుని అందుకుంది కాబట్టి ఆమె మరణం ఆ కుటుంబానికంటే మనకంటే దేవునికి ఏంటంటే చెప్పండి, చాలా విలువైనది. ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు మరణిస్తే వాళ్ళ యొక్క మరణం ఒకలాగా ఉంటుంది, దాని గురించి ఒకలా చెప్పుకుంటారు. సామాన్యులు మరణిస్తే వాళ్ళ మరణాన్ని గురించి అసలు ఎవరో కూడా చెప్పుకోరు. సామాన్యులు ఒక అతిగతి లేనటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి మనం గనక ఈ లోకాన్ని విడిచిపెట్టామనుకోండి, మన గురించి బాధపడే వాళ్ళు ఎంతమంది అమ్మా? కొద్దిమంది, ఓ 10 మందో 20 మందో, మహా అయితే ఒక 50 మంది ఉంటారు. అదే ఉన్నవాళ్ళు కనుక మరణించారనుకోండి, ఎంతమంది వెళ్తారు వాళ్ళ ఇంటికి? చాలామంది వెళ్తారు కదండి. కానీ ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా ఎవరికైనా సరే మరణం ఉంది. ఆ మరణము అనేది సంభవించిన తర్వాత ఆ మరణం విలువైనదిగా ఉండాలంటేనట, మరణించిన తర్వాత వారి యొక్క ఆత్మ విలువైన స్థానంలో విలువైన ప్రదేశంలోకి చేరాలంటే గనక యెహోవా భక్తునిగా మనం జీవించాలట. అనగా యేసును సొంత రక్షకునిగా స్వీకరించినటువంటి బిడలుగా మనం జీవించాలట అండి. ఆయన మన కొరకు రక్తము చిందించి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి మనకి పాప విమోచన దయచేశాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు మరి ఒక్క మతానికే, ఒక కులానికే కాదు, లోకానికి అంతటికీ ఆయన దేవుడు. ఎందుకంటే లోకమంతటి కొరకు ఆయన రక్తము చిందించాడు. కావున అలాంటి రక్షకుని యొక్క లేదంటే గనక ప్రభుని యేసుక్రీస్తు యొక్క రక్తములో పాపములను కడుగుకొంది నాగమ్మ గారు. అందుచేతే ఆమె దేవుని బిడ్డ అయిపోయింది. అందుచేతే ఆమె మరణం నీకు నాకు విలువ కాదు, కానీ దేవుని దృష్టిలో ఏంటంటే చెప్పండి, విలువైనది. మనం మరణిస్తే దేవుడు నీ మరణం నాకు విలువైందిరా నాయన, నేను అటు ఇటు పానవని నిన్ను అని దాచుకోవాలంటే గనక బ్రతుకున్నంత కాలం కూడా ఎవరి బిడ్డగా జీవించాలంటే దేవుని బిడ్డగా జీవించాలి. చూడండి, కొన్నిసార్లు ఇంట్లో విలువలేనివి విలువైనవి అని మనం గ్రేడ్ చేస్తుంటాం. వస్తువుల్ని విలువలేని వాటిని బయట పారేస్తూ ఉంటాం కదండి. మనం కూడా అంతే. మన ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకే మనకేముంటుంది, కొంచెం విలువ ఉంటుంది. ఆ ఆత్మ కనుక దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది అనుకోండి, ఈ యొక్క దేహానికి విలువ ఉంటుందా? విలువ ఉండదు. ఎంత ప్రేమ ఉన్నా, ఎంత మంచి పేరు సంపాదించినా, ఎంత గొప్పవాళ్ళమైనా ఈ దేహాన్ని తొందరగా ఏం చేయాలని చూస్తారు? సమాధి చేయాలని చూస్తారు కదండి. అందుచేత విలువ లేనటువంటిది దేహము, విలువైనటువంటిది ఆత్మట దేవునికి. ఆ విలువైనటువంటి ఆత్మ దేవుడు భద్రంగా దాయాలంటే నువ్వు దేవుని బిడ్డగా ఈ లోకంలో బ్రతకమని వాక్యం చెబుతుంది. అందుకే మనం ఎత్తుకున్నటువంటి మూలవాక్యం ఏంటంటే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి ఏంటి? విలువైనది. ఇందాక వదిన గారు చెప్పినట్లుగానే అందరికీ కూడా ఏముంది? మరణం ఉంది. ఆ మరణం అంటే ఏ మరణం? మరణం అంటే కనుక ఏ మరణం? మరణం అంటే అందరికీ మరణం ఉంది కదా. మరి మరణం లేకుండా మనం ఉండగలుగుతామా? ఏమండి, మీరు ఆలోచిస్తున్నారా? మరణం అందరికీ ఉంది. మరణము చూడక బ్రతుకు నరుడెవడనుంది. అయితే మరణం అందరికి ఉంది, కానీ మరి దేవుని బిడ్డలకి మరణం లేదట.
దేవుని బిడ్డలకు ఏం లేదు తెలుసా అండి? మరణం లేదట అండి. ఇదేంటిది? వింతగా ఉంది కదా. నేను చెప్పే మాటలు అబద్ధమా, లేదా వాక్యం అబద్ధమా, లేదంటే కనుక మీరు ఏమన్నా యథాలాపంగా వింటున్నారా? సరిగా వినండి ఒకసారి, మనసులు ఎక్కడ పెట్టి. దేవుని బిడ్డలకు ఏం లేదు చెప్పండి? మరణము లేదట. మరి మరణం లేకపోతే నాగమ్మ గారు ఇలాగంటే కూటం పెట్టామేంటండి? మరి చనిపోకూడదుగా? డౌట్ వచ్చిందా రాలేదు మీకు? వచ్చిందా రాలేదా? అసలు వింటున్నారు లేదా మీరు? అది చెప్పండి. మీరు ఏమన్నా చెప్పమని మీరు వినకుండా అలాగే ఉంటే ఎలా కంటిన్యూ చేయాలి నేను? విన్నారు లేదా? మరి ఇక్కడ ఏమన్నాడంటే దేవుని బిడ్డలకి మరణమే లేదటండి. అసలు ఏంటి అసలు ఇందులో ఉన్నటువంటి సత్యం ఏంటో మనం తెలుసుకుందాం. ఇక్కడేమో యెహోవా భక్తుల మరణం అంటున్నాడు, ఇప్పుడేమో మరణమే లేదంటున్నాడు. ఎందుకు మరణం లేదయ్యంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరణం లేదు ఆయనకి. ఆయన మరణించి మూడో దినం తిరిగి లేచి అమరుడు అయిపోయాడు, ఆయన పునరుద్ధానుడు అయిపోయాడు. ఆయన నమ్మినటువంటి బిడ్డలకు కూడా మరణము లేదు అని అంటుంటే ఆ విషయంలో ఎంతవరకు సత్యం ఉందో అన్న విషయాన్ని ఒక్క మాట మనం చూసి మనం ముగింపులోకి వెళదాం. ఇక్కడేమో మూలవాక్యం యెహోవా భక్తుల మరణము ఏమైంది? విలువైనది అంటున్నప్పుడు అసలు మరణమే లేదని ఎలాగా నిరూపిస్తారండి అన్నట్లుగా మనం ఆలోచన చేయాలి, వాక్యాన్ని పరిశోధన చేయాలి. ఏమిటా మరణం? ఈ మరణం ఏంటి? లేని మరణం ఏంటి? చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో ఉందో చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం చదివితే అక్కడ పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను అగ్ని గంధకములతో మండే గొండములో పాలు పొందుదురు. ఇది ఎన్నో మరణం? రెండవ మరణం. మీకు అర్థమైందో లేదో, మరణం అనేది అందరికీ ఉంది, కానీ దేవుని బిడ్డలకు రెండవ మరణం ఉండదటండి. సామాన్యులకైనా సామంతులకైనా మరణం ఉంది. అదే మరణమో రెండో మరణం ఏంటో వివరంగా చెప్తున్నాను చూడండి. ఈ సామాన్యులకైనా సామంతులకైనా ఉండే మరణం తల్లి గర్భము నుంచి జన్మించగా వచ్చినటువంటి ప్రతి వాళ్ళకి కూడా కలిగేటువంటి సంభవించేటువంటి మరణం. ఆ మరణం ఏమిటాయి అంటే కనుక ఈ శరీరం మట్టిలో కలిసిపోవడం అనే మరణం. తల్లి గర్భము నుంచి జన్మించిన ప్రతి వాళ్ళకి కూడా ఈ శరీరం మట్టిలో కలిసిపోయే మరణం అనేది ఒకటి ఉంది. అది మొదటి మరణం. ఎన్నో మరణం ఇది? మొదటి మరణం. మరి దేవుని బిడ్డలకి అనగా రెండవ మరణం అనేది ఎవరికి అంటే కనుక ఎవరికి ఉండదో అంటే ఈ మొదటి మరణము మరణించకుండా, ఈ మొదటి మరణము రాకుండా, ఈ రాకముందే ఎవరైతే కనుక మరణమును జయించి తిరిగి లేచిన యేసు ప్రభువారు ఉన్నారో ఆ యేసును సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్ళకి రెండవ మరణము లేదు. మళ్ళీ చెప్తున్నాను, మొదటి మరణము సంభవించక ముందే ఎవరైతే మరణించి తిరిగి లేచిన, మరణమును జయించిన, మరణపు ముళ్ళు విరిచినటువంటి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా ఎవరైతే స్వీకరిస్తారో అలాంటి వాళ్ళకి మొదట మరణం అయితే ఉంది, కానీ ఎన్నో మరణం లేదు? రెండవ మరణం లేదు. ఈ రెండవ మరణం ఏమిటయ్యా అంటే అగ్నిగుండములో పడిపోవడమే ఎన్నో మరణం? రెండవ మరణం. అంటే యేసు బిడ్డలకు ఎన్నో మరణం లేదు? రెండో మరణం. అనగా నరకానికి వెళ్ళే అవకాశం లేదు. అగ్నిగుండములో పడిపోయేటువంటి పరిస్థితి ఆ దేవుని బిడ్డలకు లేనే లేదు. ఆ అగ్ని ఆరదు, ఆత్మ చావదు అనేటువంటి ఆ అగ్నిగుండంలో పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్క మానవుడు కూడా మొదటి మరణము సంభవించక ముందే యేసును సొంత రక్షకునిగా స్వీకరించాలి. అలా ఎవరైతే స్వీకరిస్తారో బిడ్డలారా, వాళ్ళే యెహోవా భక్తులు, వాళ్ళే యేసు బిడ్డలు, వాళ్ళే దేవుని నమ్మిన వాళ్ళు, వాళ్ళే నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు, వాళ్ళే పాపాన్ని విడిచిపెట్టిన వాళ్ళు, వాళ్ళే బ్రతుకంతా కూడా దేవుని కొరకు చూసిన వాళ్ళు, వాళ్ళే యేసు వెంబడించిన వాళ్ళు, వాళ్ళే శ్రమైన, కష్టమైన, హింసైన, రోగమైన, బాధ అయినా యేసుతోనే నడిచేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఎన్నో మరణం లేదు? రెండవ మరణము లేదు. రెండవ మరణం అంటే మీకు అర్థం కావడానికి నరకము లేదు, అగ్నిగుండము లేదు.
యుగయుగాలు తరతరాలు కాలిపోవలసినటువంటి యాతన వాళ్ళకే లేదు. కాబట్టి ఈ రెండవ మరణం తప్పించుకోవాలంటే నాగమ్మ గారు తప్పించుకుందా లేదో ఇప్పుడు చెప్పండి. తప్పించుకున్నారు ఆమె. ఎందుకంటే ఆమె పుట్టింది తల్లి గర్భము నుంచి, పాపమును విడిచిపెట్టింది యేసునామములో, నమ్మి బాప్తిసం పొందింది. చివరి మినిట్ వరకు, చివరి గడియ వరకు ఎవరిలో నిలిచి ఉంది? దేవుళ్ళు నిలిచి ఉంది. ఆమెకి ఎన్నో మరణం లేదు, రెండో మరణం లేదు. మొదటి మరణం అయితే అందరికీ ఉంది, దేవుని బిడ్డలకైనా ఉంది, లోకపు అన్యులకైనా మొదటి మరణం ఉంది. కానీ రెండవ మరణం తప్పించుకోవాలంటే నువ్వు రెండవసారి జన్మించాలి. ఆ రెండవ మరణమైన అగ్నిగుండమును తప్పించుకోవాలంటే నువ్వు నేను కూడా, నాగమ్మ గారు 2 సార్లు జన్మించారు. ఆమె ఒకటి తల్లి గర్భమును జన్మించారు, రెండవది మీకు కావాలంటే కనుక వాక్యం కావాలంటే యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 5-6 వచ్చిన వరకు చదువుకుంటే అక్కడ ఒక నికోదేము అనే ప్రవక్త వచ్చాడు. మరి ఎలాగ జన్మించాలయ్యా అని చెప్పంటే ఒకడు యేసుప్రభువు అంటున్నారు, ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మిస్తే వాడికి ఎన్నో మరణం లేదట, రెండవ మరణము లేదు. రెండవ మరణం అంటే ఏంటి చెప్పండి అమ్మ, ముగించేస్తున్నాం. నరకము. ఆ నరకమును తప్పించుకోవాలంటే కనుక ఏం చేయాలి? నువ్వు నేను కూడా రెండవసారి జన్మించాలి. రెండవసారి జన్మించడమే పాపాన్ని విడిచిపెట్టి నమ్మి ఏం పొందడం? బాప్తిస్మము పొందడం. నాగమ్మ గారు ఏం చేసింది? ఇప్పుడు బాప్తిస్మం పొందింది. రక్షణ పొందిందా లేదా? పొందింది. బాప్తిస్మం పొందింది. కాబట్టి రెండవసారి జన్మించింది. రెండవసారి జన్మించిన వాళ్ళకి ఏ మరణం లేదు చెప్పాలి మీరు అందరూ? రెండవ మరణం లేదు. అంటే ఆమె ఆత్మిక నరకంలో పడి కాలిపోవలసిన దుస్థితి లేదు. దేవుని బిడ్డలకు రెండవ మరణము లేదు. దేవుని బిడ్డలకి, యేసు నమ్మిన బిడ్డలకు రెండవ మరణమైన నరకము లేదు. ఆ అగ్నిగుండములో పడి కాలిపోవలసిన పని లేదు. మరి అగ్నిగుండములో పడి కాలిపోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా? ఆ అగ్నిగుండములో పడకుండా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావా? ఆశపడితే గనక రండి, నాగమ్మ గారు పొందినట్లుగా యేసును సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మము పొందండి. మీకు ఎన్నో మరణం ఉండదు, రెండవ మరణము ఉండదు. నరకములో పడి కాలిపోవలసినటువంటి దౌర్భాగ్యకరమైన స్థితి నీకు ఉండదు. ఈ లోకంలో పడేటువంటి బాధలు 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఉంటాయి. కానీ నరకంలో పడ్డావా ప్రతి క్షణము కూడా కాలిపోవాల్సిందే. నువ్వు ఎన్ని రోజులయ్యా? వారం రోజులు, నెల రోజుల, సంవత్సరం కాదు, కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలు కాలిపోతావా? కాలిపోకుండా ఉండాలనే ఈ కూటం. నువ్వు ఆ యొక్క భయంకరమైన నరకం నుంచి తప్పించుకోవాలనే ఈ యొక్క జ్ఞాపకార్థ కూడిక. అలా తప్పించుకోవాలంటే నువ్వు ఎవరు భక్తులుగా మారాలి? దేవుని భక్తుడిగా మారాలి, దెయ్యం భక్తుడిగా కాదు. అందుకే నేను ప్రకటన గ్రంథాలు చదివించాం. ఏంటది అక్కడ చదవండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. అవన్నీ మానేసి ఎవరి దగ్గరికి చేరాలి? నువ్వు నేను యేసయ్య దగ్గరికి చేరాలి. చేరితే నీ పేరు జీవగ్రంథంలో ఉంటుంది. నీ పేరు జీవగ్రంథంలో ఉంటే నీకు రెండవ మరణం లేదు ఇంకా. కాబట్టి ఆ రీతిగా మరి ఆలోచన చేయండి. రెండవ మరణం అనే నరకాన్ని తప్పించుకోవాలంటే తల్లి నాగమ్మ గారు శ్రేష్ఠురాలు. ఆమె నమ్మి బాప్తిసం పొందింది, నమ్మకంగా బ్రతికింది, పరిచర్య చేసింది, ప్రభువుని ఆరాధించింది, స్తుతించింది. అలా చేసిన వాళ్ళను దేవుడు వాళ్ళ యొక్క ఆత్మలను పరదేశంలో ఉంచుతాడు, పరలోకంలోనికి చేర్చుకుంటాడు. అక్కడ ఆనందము, ఆ పట్టణానికి వెళ్ళాలంటే రెండవ జన్మ జన్మించండి. ఈ రెండవ జన్మే నమ్మి చెప్పండి బాప్తిసం పొందడం. ఈ రెండవ జన్మే చెప్పండి పాపాన్ని ఏం చేయడం? విడిచిపెట్టడం. ఈ రెండవ జన్మే మన కొరకు మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారిని నీ హృదయంలోకి చేర్చుకోవడం. ఈ రెండవ జన్మే బ్రతుకంతా యేసు కొరకు జీవించడం. అలా జీవించి నువ్వు మొదటిసారి మరణిస్తే ఇక రెండోసారి మరణానికి అప్పగించడు. కాబట్టి ఆ రీతిగా చేయండి. ఈ కుటుంబస్తులు, వెనుకున్న బంధువులు, వచ్చిన వాళ్ళు కూడా సత్యాన్ని గ్రహించండి, యేసును సొంత రక్షణగా అంగీకరించండి. రెండవ మరణం లేకుండా రెండవసారి జన్మించి
దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. వందనాలు. ఆత్మీయ తల్లి నాగమ్మ గారిని మీరు పిలుచుకుని సంవత్సరం అయిన సందర్భంగా వెనుకున్న కుటుంబము, రక్త సంబంధికులు, బంధువులు, అలాగే సహవాస బిడ్డలు అందరూ కలిసి ఆ నరకానికి మేము వెళ్లకుండా ఉండాలంటే తల్లి నాగమ్మ గారు నాయన రెండవసారి జన్మించారు, అనగా నమ్మి బాప్తిస్మము పొంది ఉన్నారు. అలా మేము కూడా పొందమని ఈ కూడికలో మాతో మాట్లాడారు. ఎవరైతే ఇంకా పాపంలోనే జీవిస్తున్నారో, ఎవరైతే ఇంకా మా ప్రభువా వారికి నచ్చిన త్రోవలోనే వెళుతున్నారో, ఎవరైతే గనక నేను వెళ్ళే దారే కరెక్ట్ అనుకుంటూ మూర్ఖంగా ఆయన మా ప్రభు బ్రతుకుతున్నారో వారందరితో మాట్లాడండి. వారి మనసులను మా తండ్రి మాంసపు హృదయాలుగా చేయండి. అయ్యో నేను ఘోరమైన పాపిని, నా పాపము కొరకు యేసయ్య మరణించాడు, మరణించి తిరిగి లేచిన యేసు ద్వారా నేను రక్షణ పొందుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ జ్ఞాపకార్థ కూడికకు ఒక అర్థం, పరమార్థం ఉంటుందని ప్రతి బిడ్డ కూడా తెలుసుకోవడానికి మీరే కృప చూపించమని కూడి వచ్చిన బంధువులను, ఆత్మీయులను, తోబుట్టువులను, రక్త సంబంధికులను, అలాగే సహవాస బిడ్డలను, సేవకులను, సేవకురాలని మీరు దీవించి ఆశీర్వదించి ఆదరించి బలపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్.